హృదయం దేవుని కొరకు అంకితమైందా? నీ హృదయం పరిచర్యకు సమర్పితమైందా? నీ హృదయం దేవుని కొరకు ఏదైనా చెయ్యాలన్న తపన కలిగి ఉందా? అయ్యో, సమూయేలు దేవుని కొరకు చిన్ననాటి నుండి తప్పించాడు, అందుకే దేవుడు గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించాడు. యెహోషువ ఎంతమంది ఎన్ని సనిగినా ఇదిగో మోషే పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి వెంబడించాడు. నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలనుకున్నాడు, మోషేని వెంబడించాడు, మోషేకి పరిచర్య చేశాడు, తర్వాత నాయకత్వాన్ని పొందుకున్నాడు. అన్న ప్రవక్తని మొదటి నుండి చిన్ననాటి నుండి వివాహమయ్యి భర్తని విడిచి దేవుని కొరకు సమర్పించుకుని, అనగా భర్త చనిపోయిన దగ్గర నుండి ఆమె దేవుని కొరకు సమర్పించుకుని మందిరపు పరిచర్యలో ఎదిగింది, ఆశీర్వదింపబడింది. అనేక మందికి మాదిరికరంగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఫిలిప్పు, స్టెఫను ఇలాంటి వారందరూ కూడా ఆత్మ జ్ఞానముతోను పరిశుద్ధాత్మ శక్తితోను నింపబడిన వారే దేవుని పరిచర్య కొరకు నియమించబడ్డారు. అయ్యో, దేవుడు వారిని గొప్ప సువార్థికులుగా వాడుకున్నాడు. నువ్వు దేవుని పరిచర్య కొరకు నియమించబడితే, ఒక సమర్పణ కలిగి ఉంటే, అది నేను దేవుని కొరకు చేయాలి, అది మనుషుల కొరకు కాదు. అందులో ఉన్న ఆశీర్వాదం నాకు కావాలి, అందులో ఉన్న పరమార్థం నాకు కావాలి. సేవకులు నేను వెంబడించాలి, నిజముగా దేవుని కొరకు నిలిచి ఉన్న అభిషక్తులైన సేవకులను నేను వెంబడించాలి అన్న తపన నీకుంటే, వారి మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు నీ మీదకు తీసుకొస్తాడు. వారిని వాడుకున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. వారి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో అంతకన్నా గొప్ప ప్రణాళికతో దేవుడిని నడిపిస్తాడు. పరిచర్యను గూర్చిన అవగాహన నీకుందా? పరిచర్యను గూర్చిన తపన నీకుందా? అనేక మందికి మాదిరికరంగా దేవుని నిలబెడతాడు.